ఆధ్యాత్మిక శక్తి అనే కార్యక్రమానికి ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ స్వాగతం. ప్రియులారా, ఈరోజు ఒక స్త్రీని గురించి మనం ధ్యానించబోతున్నాం. అనేక కుటుంబాల్లో మనం చూసినట్లయితే కొంతమంది మంచి కుమార్తెలుగా పుట్టినింట ఉంటారు. అంటే మా బిడ్డ ఎంత మంచిది అని పుట్టినింట అనుకుంటారు. కానీ అత్తగారింటికి వెళ్ళినప్పుడు ఒక మంచి భార్యలాగా, ఒక మంచి కోడల్లాగా వాళ్ళు వాళ్ళ జీవితంలో సక్సెస్ఫుల్గా జీవించలేకపోతారు, ఆశీర్వాదకరంగా ఉండలేకపోతారు. ఇంకొంతమంది చెడ్డ కుమార్తెలుగా ఉంటారు, మంచి భార్యగా ఉంటారు. అంటే ఎప్పుడు పుట్టింటితో, తల్లిదండ్రులతో, అన్నదమ్ములతో గొడవ పడుతూ ఉంటారు. భర్త మేలు మాత్రమే కోరుకుంటుంటారు. పుట్టింటి గురించి ఏ ప్రేమ లేకుండా ఉండేవాళ్ళు కొంతమంది లేకపోలేదు. అంటే మంచి కుమార్తెగా కొంతమంది ఉండగలుగుతారు, మంచి భార్యగా ఉండలేరు. ఇంకొంతమంది మంచి భార్యగా మాత్రమే ఉండగలుగుతారు, మంచి కుమార్తెలాగా వాళ్ళు ఉండలేకపోతారు. కానీ ఈ రెండు రోల్స్లో, ఈ రెండు స్థానాలలో కూడా యోగ్యమైన ఒక కుమార్తెగా, యోగ్యురాలైన ఒక భార్యగా ఒక స్త్రీని గురించి ఈరోజు బైబిల్లో మనము ధ్యానించబోతున్నాం. ఆమె ఎవరు అని అంటే అక్సా ప్రిలరా. ఈమెను గురించి మనం తెలుసుకోవాలి అని అంటే అసలు ఈమె ఎవరు అని మనం చూసినట్లయితే ప్రిలరా, విశ్వాసం కలిగిన కాలేబు అనే ఒక వ్యక్తి కుమార్తె అని మనం చూస్తున్నాం. మొట్టమొదటగా ఈ కాలేబు అంటే చూడండి, ఒక వివాహ సంబంధం వచ్చినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని వెరిఫికేషన్ చేస్తారు. ఒక ఉద్యోగంలో వీళ్ళేంటి అని వెరిఫికేషన్ చేస్తారు. అట్లాగే ఈమె ఎవ్వరు అని మనము తెలుసుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ప్రిలరా, ఈమె కాలేబు కూతురు. కాలేబు ఎవరు అనంటే ఆయనలోని 5 గుణాలను మనం చూస్తున్నాం. మొట్టమొదటిగా ఆయన విశ్వాసం కలిగినవాడు. పాలు తేనెలు ప్రవహిస్తున్న దేశంలోకి అంటే కనాను దేశంలోకి వేగు పంపడానికి 12 గోత్రాల నుంచి ఒక్కొక్కరిని ఎన్నుకున్నప్పుడు యూదా గోత్రం నుండి మోషే కాలేబును ఏర్పరచుకొని కాలేబును అక్కడికి పంపించాడు. పిల్లరా, మోషే చేత ఏర్పరచుకున్నబడిన వ్యక్తి అంటే ఎంత విశ్వాసం ఉంటే ఆ యూదా గోత్రం అంతట్లోంచి కాలేబును మాత్రమే ఏర్పాటు చేసుకొని పంపిస్తారండి. పిల్లరా, మనం ఏం చూస్తున్నామంటే ఒక విశ్వాసం కలిగిన వ్యక్తి కనుకనే మోషే ఆయనను ఏర్పాటు చేసుకున్నాడు. రెండోదిగా మనం చూస్తే ధైర్యం కలిగిన వాడు. 12 గోత్రంలోంచి ఒక్కొక్కరు వెళ్ళినప్పుడు తిరిగి వచ్చినప్పుడు యెహోషువ, కాలేబు మాత్రమే విశ్వాసాన్ని ప్రకటించారు. మిగతా వాళ్ళందరూ వాళ్ళు భయపడుతున్నారు. దేనికి భయపడుతున్నారంటే, అమ్మా వాళ్ళ ముందు మనం మిడతల్లాగున్నాము, వాళ్ళు ఆజానుబాహులు, వాళ్ళని మనము గెలవలేమన్నప్పుడు అప్పుడు కాలేబు ఏమంటున్నాడంటే, ఇదిగో మన దేవుడు గొప్పవాడు, నిశ్చయంగా ఆ స్థలాన్ని మనకిస్తాడని చెప్పి ఇజ్రాయేలు ప్రజలందరినీ ధైర్యపరిచాడు కాలేబు. అంటే ధైర్యం కలిగిన వాడుగా మనం చూస్తున్నాం. పిల్లరా, మూడవదిగా మనం చూసినట్లయితే స్వాస్థ్యం ఏం పొందుకున్నాడు అంటే హెబ్రోను అనే ఒక శ్రేష్టమైన స్థలాన్ని ఆయన పొందుకున్నాడు. అంటే యెహోషువ మోషే గైడెన్స్ ప్రకారం, మోషే చెప్పినట్లుగా ఎవరెవరికి ఏ ప్రాంతం ఇవ్వాలి అంటున్నప్పుడు కాలేబుకు ఒక శ్రేష్టమైన ప్రాంతం వచ్చిందండి. అది హెబ్రోను అని మనం చూస్తున్నాం. అంటే ఈ హెబ్రోను అంటే దేవునితో సహవాసం అనే అర్థం అండి. ప్రియులారా, ఈ హెబ్రోన్ అనే ఒక శ్రేష్టమైన స్థలాన్ని ఆయనకి ఇవ్వబడ్డది. నాలుగవదిగా మనం చూసినట్లయితే వృద్ధాప్యంలో, అంటే ఎప్పుడు ఈ వాగ్దానం ఇవ్వబడ్డది, అది స్వతంత్రించుకునే ఒక సమయం వచ్చినప్పుడు అప్పుడు కాలేబుకు 85 సంవత్సరాలు అని మనం చూస్తున్నాం. కాలేబు ఏమంటున్నాడో తెలుసా యెహోషువతో, నేను కనాను దేశం వేగు చూడ్డానికి వెళ్ళినప్పుడు నాకు ఎటువంటి ఒక బలం ఉందో, నాకు 85 సంవత్సరాలు వచ్చినా కూడా నాకు అటువంటి బలమే ఉంది కనుక యావే యుద్ధాన్ని నేను చేస్తాను అని చెప్పి కాలేబు అడిగి యుద్ధం చేసి హెబ్రోనును స్వతంత్రించుకున్నాడు. అంటే ఎప్పుడో తన యవ్వన కాలంలో ఇవ్వబడిన వాగ్దానము 85 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా అదే విశ్వాసంలో ఆ స్థలాన్ని ఆయన యుద్ధం చేసి పోరాడి జయించుకున్నాడు. ప్రియులారా, ఈరోజు చాలామంది అంటుంటారు, నా జీవితంలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చాడు కానీ ఇంకా నెరవేరలేదు అని అంటారు. ప్రియబిడ్డ, ఆ విశ్వాసములో కొనసాగి యుద్ధం చేసి ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలి. ఎందుకు కాలేబు గురించి ఇవన్నీ మనం చూస్తున్నామంటే, కాలేబుకు 5 కుమారులు 1 కుమార్తె అని బైబిల్ చెప్తా ఉంది.
అయితే ప్రియులారా, మొదటి రాజుల దినచర్యలలో మనం చూసినట్లయితే 4వ అధ్యాయము 15-16 వచనాలలో కాలేబు కుమారులని మనం అక్కడ చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళ గురించి మనం ధ్యానించటం లేదండి, ఎందుకంటే ఆయన కుమార్తెను గురించి మనం ధ్యానిస్తున్నాం ఈరోజు. ప్రియులారా, ఈ కుమారుల గురించి పెద్దగా ఏం రాయబడలేదు, కానీ కుమార్తెను గురించి 2 సార్లు 2 సందర్భాలలో బైబిల్లో రాయబడి ఉందండి. మనం ఏం చూస్తున్నామంటే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12-15 వచనాలు, అలాగే యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16-19 వచనాలు. నేను మళ్ళీ చెప్తున్నానండి, ఈ 2 సందర్భాలు మీరు చదువుకోండి ప్రియులారా. వాక్యం అంటుంది, న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12-15 వచనం, అలాగే యెహోషువ గ్రంథము 15వ అధ్యాయము 16-19 వచనాలు. ఈ 2 వచనాల్లో మనం చదివినట్లయితే అక్సాను గురించి రాయబడి ఉందండి. మనం చూస్తున్నాం ప్రియులారా, ఈరోజు న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 12-15 వచనాలు మనం చదివినప్పుడు అసలు అక్సా గురించి ఎందుకు బైబిల్లో 2 సందర్భాల్లో రాయబడి ఉందో మనకు అర్థమవుతుందండి. వాక్యం ఏం చెప్తుందంటే 12వ వచనం నుండి, కాలేబు కిర్యాత్సేఫెరును ముట్టడించి పట్టుకొనిన వీరునికి నా కూతురు అక్సాను ఇచ్చి పెండ్లి చేసేదను. కిర్యాసఫేరును జయించిన వారికి నా కుమార్తెనిస్తానని ఒత్నీలు అన్నాడండి. ఈ కిర్యాసఫేరు అనగా అర్థం ఏమిటి అంటే ఏ ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అని అర్థం, ఒక గ్రంథ నగరము అని అర్థం. ప్లేస్ ఆఫ్ లెర్నింగ్ అంటే ప్రియులారా, అన్నీ నేర్చుకున్న వాళ్ళు. చూడండి, కాలేబు విశ్వాసం కలిగినవాడు, ఒక వారియర్, ఒక యుద్ధ వీరుడు, యుద్ధం చేసి అన్నిటిని జయించినవాడు. అయితే తన కుమార్తెను కూడా అలా యుద్ధం చేసి విశ్వాసంలో కొనసాగే ఒక వ్యక్తికి ఇవ్వాలని ఆయన అనుకున్నాడు అని ఒకటి ప్రకటించాడు. ఆయన ఏమంటున్నాడంటే, కిర్యసఫేరును ఎవరైతే జయిస్తారో జయించిన వారికి నా కుమార్తెనిస్తాను అని చెప్పి ప్రకటించాడు. అప్పుడు మనం ఏం చూస్తున్నామంటే, కాలేబు చిన్న తమ్ముడగు కనసు కుమారుడు ఒత్నయేలు నగరమును ముట్టడించి పట్టుకొనెను. అంటే కాలేబు తమ్ముడు కనాసు కుమారుడు ఒత్నయేలు ఏం చేశాడంటే ముందుకొచ్చి ఆ కిర్యసఫేరును ముట్టడించి జయించాడు. అప్పుడు అక్సా కాలేబు కుమార్తెను భార్యగా అతను పొందుకున్నాడు. అక్సానిచ్చి అతను వివాహం చేసెను అని మనం చూస్తున్నాం. అంటే ప్రియులరా, అక్సా తండ్రి కాలేబు ఎంత విశ్వాసం కలిగిన వాడో, ఎంత యోధుడో, ఎలా 50 యుద్ధాలని చేసినవాడో, అలాగే కాలేబు కూడా యుద్ధం చేసేవాడు, విశ్వాసంతో ముందుకు వెళ్ళేవాడు. తండ్రి ఎలాగో అలాగే అట్లాంటి ఒక యోధుడైన భర్తని అక్సా తన జీవితంలో పొందుకుందండి. ప్రియులారా, మనం ఇక్కడ చూసినట్లయితే వాక్యం ఏమంటుందంటే, ఆమె కాపురంకి వచ్చినప్పుడు ఒత్నీయేలు మీ తండ్రిని పొలమిమ్మని అడుగుమని ప్రోత్సహించెను. ఆమె గాడిద నుండి దిగి నిలుచుండెను. కాలేబు తల్లి నీకేమి కావాలను అని అడిగెను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఒత్నీయేలు అనగా అర్థం ఏమిటి అని అంటే స్ట్రెంగ్త్, బలము అని అర్థం. అంటే ఒక బలము కలిగిన భర్తని ఆమె పొందుకుందండి. ఒక బలహీనుడు కాదు ఆమె భర్త, ఒక బలం కలిగిన వాడు. అలాగే దేవుని సింహము, లయన్ ఆఫ్ గాడ్ అని మనం చూస్తున్నాం ప్రియులారా. అంటే ఒక సింహం వంటి వాడు. ఏ వంశం చెందినవాడు? యూదా గోత్రానికి చెందినవాడు ఒత్నీయేలు. అటువంటి ఒక భర్తను అక్సా పొందుకుందండి. చూడండి, చాలాసార్లు మనం ఏమంటుంటామంటే ఈ వ్యక్తి చాలా మంచోడు కానీ అతనికి తగ్గ భార్య కాదు ఈమె అంటారు. అంటే కొన్నిసార్లు భార్యలు చాలా మంచి వాళ్ళుగా ఉంటారు, వాళ్ళకు తగిన భర్తలుగా ఉండరు. అయ్యో ఇంత మంచివాడికి ఇట్లాంటి భార్య దొరికిందేంటి అని అంటుంటాం. ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, యూదా గోత్రానికి చెందిన ఈ ఒత్నీయేలు సింహం వంటి వాడు. సింహం లాంటి ఈ ఒత్నీయేలుకు చక్కటి ఒక భార్య అనుగ్రహించబడ్డదండి. వాక్యం ఏం పలుకుతుందో తెలుసా అండి? అక్సా అనగా ఆభరణము అని అర్థం. అక్సా అనగా ఆభరణము అని అర్థం ప్రియులారా. వాక్యం ఏమంటుందంటే కీర్తనల గ్రంథము 144వ అధ్యాయము 2వ వచనములో మీ కుమార్తెలు నగరముకు చెక్కిన మూల స్తంభములు అని మనం చూస్తున్నాం వాక్యం. అంటే
ఒక కూతురు ఎట్లుండాలంటే, ఒక నగరానికి మూల స్తంభం ఎంత ముఖ్యం అంటే ఆ స్తంభం మీదనే అదంతా నిలబడి ఉంటుందండి. అట్లాగే పుట్టింటికి మంచి పేరు తేవాలన్నా కుమార్తెలే, చెడ్డ పేరు తీసుకురావాలన్నా కుమార్తెలే ప్రియులారా. అంటే తల్లిదండ్రుల పరువు ఆడపిల్లల చేతిలో ఉంది ముఖ్యంగా. అయితే వాక్యం ఏం తెలియజేస్తుందంటే, నీ కుమార్తెలు నగరముకు చెక్కిన మూల కంబములు లేక మూల స్తంభములాగా ఉండాలి అన్నది. అక్స అలాంటి ఒక కూతురుగా ఉందండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 4వ వచనం ఏం చెప్తుందంటే, శీలవతి అయిన భార్య తన భర్తకు కిరీటము వంటిది, కానీ మగనికి అపఖ్యాతి తెచ్చినది అతని ఎముకలలో పుట్టిన కుళ్ళు వంటిది అంటున్నాం. అపఖ్యాతి తెచ్చే భార్య ఎట్లాంటిదంటే చూడండి, శరీరం కుళ్ళిపోతే నో ప్రాబ్లం, అది మళ్ళీ రికవర్ అవుతుందండి, బాగుపడుతుంది. కానీ ఎముకలు కుళ్ళిపోతే, ఎముకలు పాడుగా చూడండి, మనుషులు చనిపోయినాక పాతి పెట్టినప్పుడు కూడా స్కెలిటన్ ఉంటాయి, ఎముకలు ఉంటాయి. అలాగే శరీరము నశించిపోతుంది, కుళ్ళిపోతుంది, డికంపోజ్ అయిపోతుంది. కానీ ఎముకలు మాత్రం అట్లాగే ఉంటాయి. అంటే ఎముకలు కుళ్ళుబట్టవండి, ఎముకలు పాడైపోవు. ఎముకలు కూడా కుళ్ళు పడుతుంది అంటే ఎంత భయంకరంగా నాశనం చేస్తారో బైబిల్ చెప్తే, ఇది చదువుతుంటే భయం వేసేది. మై గాడ్, ఎముకలకే కుళ్ళు పట్టేసిందంటే అట్లాంటి భార్య ఇంకా ఏం చెప్పాలో తెలియదండి. ఈరోజు ప్రిలరా, ఎంతోమంది స్త్రీలు తమ సొంత చేతులతో తమ కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ వాక్యం ఏమంటుందంటే, గుణవతి అయిన భార్య, శీలవతి అయిన భార్య తన భర్తకు కిరీటం వంటిది. అంటే ఆమె భర్తకు ఒక అలంకరణ, చెప్పుకోవటానికి ఒక గర్వం. ఇప్పుడు రాజును సింహాసనం మీద కూర్చోబెట్టినప్పుడు ఏం పెడతారండి? కిరీటం పెడతారు కదా. కిరీటం అంటే వాళ్ళకు ఒక గుర్తింపు, అది వాళ్ళు స్వతంత్రించుకున్నట్టు ప్రియులారా. అలాగే ఈ అక్స అనగా అర్థం ఏమిటి అంటే ఆభరణము అని అర్థం ప్రియులారా. ఒక కూతురుగా అంటే కాలేబు కూతురుగా, అలాగే ఒత్నీయేలు భార్యగా, ఒక చక్కటి పుట్టినింటికి మెట్టినింటికి చక్కటి ఒక ఆభరణములాగా చెప్పుకోదగిన కూతురుగా, చెప్పుకోదగిన భార్యగా అక్స జీవితం ఉన్నది. యోగ్యురాలైన కూతురు, యోగ్యురాలైన భార్య ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అంత మాత్రమే కాదు, మనం ఏం చదువుతూ ఉన్నామంటే, ఆమె తన భర్తను అడుగుతుంది. కిర్యసెఫెరును ఆయన జయించినప్పుడు ఆమె వివాహానికి దక్షిణపు భూమిని తండ్రి ఇచ్చాడండి. దక్షిణ భూమిని ఇచ్చినప్పుడు ఆమె తన భర్తను ఏం ప్రోత్సహిస్తుందంటే, నీవు మా తండ్రిని పొలం అడుగు అన్నది. ఎందుచేతనేమో తెలియదు కానీ ఒత్నీయేలు అడగలేదండి. అప్పుడు ఆమె ఏమంటుందంటే, తనే స్వయముగా తండ్రి దగ్గరికి వెళ్ళి అడగాలి అని అనుకుంది. ఈరోజు చాలామంది కుటుంబాలలో మనం చూస్తే భర్తలు ప్రార్థించలేని ఒక స్థితిలో ఉంటారు, కానీ భార్యలు ప్రార్థిస్తారు. ఈమె తన భర్తకు చెప్పింది, వెళ్ళి మా నాన్నని అడుగు, పొలం అడుగు అంది. కానీ ఒత్నీయేలు అడగలేదండి. అప్పుడు ఇవేం చేస్తుందంటే, మనం చూస్తున్నాము న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే, ఆమె గాడిద నుండి దిగి నిలుచుండెను. కాలేబు, తల్లి నీకేం కావలేను అని అడిగాను. ప్రియులారా, మన జీవితంలో మనం చూసినట్లయితే కొన్ని మన అవసరాలు వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాలో మనకు తెలియదండి, ఎవరిని అడగాలో మనకు తెలియదండి. భర్త ప్రార్థన చేయలేని ఒక వ్యక్తి అయితే భార్య ప్రార్థన చేయాలి, భార్య ప్రార్థన చేయలేని ఒక వ్యక్తి అయితే భర్త ప్రార్థన చెయ్యాలి. అయితే ఈమెకు నెగేవు అనే ఒక దక్షిణ భూమి తండ్రి చేత ఇవ్వబడ్డది. కానీ అది దక్షిణ భూమి అనగా ఒక డ్రై ల్యాండ్ అన్నమాట, అది ఎండిపోయిన ఒక భూమి లాంటిది. ఇది ఉంది కానీ దీనికి నీరు లేదు కదా, ఇది ఎలా అని చెప్పి ఆమె ఏం చేస్తుందంటే ప్రియులారా, తన తండ్రి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. తండ్రి దగ్గరికి వెళ్ళి ఆమె గాడిద మీద వెళ్ళి గాడిద దిగుతూ ఉంటున్నప్పుడు, అంటే ఇది దేనికి సూచిస్తుంది అంటే ఆమె వినయానికి ఆమె సూచిస్తుంది. కొంతమందికి చూడండి, ఏం లేని ఒక స్థితి నుంచి అన్నీ వచ్చేసాయి అనుకో, తల్లిదండ్రులు లెక్క చేయరు, అన్నదమ్ముల్ని లెక్క చేయరు, ఎవరిని లెక్క చేయరండి. గర్వం వచ్చేస్తుంది వాళ్ళకి, నేనేంటి అని అనుకుంటారు. కానీ యోధుడైన భర్తను పొందుకున్నప్పుడు కూడా తండ్రిని చూసినప్పుడు గాడిద దిగి వినయంగా ఆమె గాడిద దిగుతుందండి. ఈరోజు ప్రియబిడ్డ,
అంటే అక్సా జీవితం నుంచి వెళ్ళి అమ్మ నాన్నని డబ్బులు అడగాలి, అమ్మ నాన్నని ఇంకా పీడించాలి, ఇంకా తీసుకోవాలి. కొంతమంది ఎట్లుంటారంటే ఎప్పుడు చూసినా తల్లిదండ్రుల రక్తం పీడిస్తూ ఉంటారు అనమాట, తీసుకుంటూనే ఉంటారు. ఎంత పెట్టినా కూడా తక్కువనే, వాళ్ళకు ఇంకా కావాలి ఇంకా కావాలి, తల్లిదండ్రులను ఎట్లా మోసం చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు పిల్లరా. ఇది మనకేం ఆత్మీయ పాఠం నేర్పిస్తుంది అంటే, మీ తల్లిదండ్రులకు వెళ్ళి అడగమని నేర్పించట్లేదండి. కొంతమంది తల్లిదండ్రులు ఎట్లుంటారంటే, అంటే తండ్రులు ఎట్లుంటారంటే, నీకు ఇచ్చేది నీకు ఇచ్చేసాను కదా, నువ్వు చావు బతుకు నువ్వు ఏమైనా చేసుకొని నువ్వు ఇంకొకసారి నా దగ్గరికి రాకు అని బిడ్డలకు ఏమైనా సరే పట్టించుకోలేని తండ్రులు కూడా ఉంటారు. పిల్లరా, ఈ అక్సా జీవితం మనకి ఏమి ఆత్మీయమైన అంటే పాఠం నేర్పిస్తుంది అని అంటే, అక్సా ఒక విశ్వాసికి పోల్చుకోదగ్గ ఒక పాత్ర. ఈ కాలేబు ఎవరు అంటే మన పరలోకపు తండ్రికి సాదృశ్యం ప్రియులారా. అంటే ఎలా వీళ్ళని మన ఆత్మీయ జీవితంలో తీసుకోవాలి అని అంటే, ఒకరోజు ఒక సహోదరి అంటుంది, అక్క నాకు నాన్న లేడు, అమ్మ లేదు, నాకెవ్వరు లేరక్క, నాకెవరు సహాయం చేస్తారు, నా కూతురు పెళ్ళి ఉంది, ఒకవేళ పుట్టింటి వాళ్ళు ఎవరైనా ఉంటే నేను వెళ్ళి నాకేమైనా సహాయం చేయమని నేను అడిగేదాన్ని, కానీ నాకెవ్వరు లేరు కదక్క, నేను ఎవరిని అడగాలక్క అని ఆమె అంటుంది. ప్రియబిడ్డ, ఈరోజు నాకు తల్లి లేడు, తండ్రి లేడు, ఒకవేళ ఉన్నా కూడా ఆర్థికంగా నాకు ఏమీ సహాయం చేయలేరు, లేక మోరల్గా నాకు ఏమీ సపోర్ట్ వాళ్ళ దగ్గర నుంచి దొరకదు. కొంతమందికి తల్లిదండ్రుల ప్రేమ కూడా దొరకదండి. అటువంటి ఒక స్థితిలో నువ్వు ఉన్నావేమో ప్రియబిడ్డ. ఈరోజు పరలోకపు తండ్రి నీకున్నాడు. అక్సకు తెలుసండి ఎక్కడికి వెళ్ళాలో అని. ఈరోజు చాలామందికి తెలియదు ప్రియులారా, ఎవరి దగ్గరికి వెళ్ళాలి. వాక్యం అంటుంది, నరులను ఆశ్రయించుట కంటే, రాజులని ఆశ్రయించుట కంటే యావేని ఆశ్రయించుట మేలు అని బైబిల్ చెప్తా ఉంది. ఈరోజు మనుషులు ఏం చేస్తారో తెలుసా, సహాయం కోసం మనుషుల దగ్గరికి పరిగెడుతుంటారు. నాకు ఇది ఉంది అది ఉంది అని చెప్పి మనుషులతో షేర్ చేసుకుంటుంటారు. రాంగ్ పర్సన్స్ దగ్గరికి వాళ్ళు వెళ్తూ ఉంటారు. ప్రియబిడ్డ, నీకు తెలియాలి నీ అక్కరలో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి అని. నీ అక్కరలో నీ పరలోకపు తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. అందుకే దేవుని వాక్యం ఏమంటుందంటే, మీరు నా యొద్దకు వచ్చిన ఎడల నేను నీ యొద్దకు వస్తానని దేవుడు అంటున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు దేవుడు నేను ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఏమనంటే, నువ్వు ఎక్కడికి పరిగెత్తాల్సిన అవసరం లేదు, ఎవరి దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం లేదు. నీ ప్రతి అవసరతను తీర్చే దేవుడు నీకున్నాడు. ప్రియ సహోదరి, ఈ వాక్యం చూస్తుండగా నాకు ఎక్కడి నుండి సహాయం వస్తుందని నువ్వు అనుకుంటున్నావేమో. ఆకాశం నుండి నాకు సహాయం వచ్చును అని దావీదు చెప్తున్నట్టుగా ఆకాశం నుండి నీకు సహాయం అందింపబడుతుంది. పరలోకమందు నీకు ఒక తండ్రి ఉన్నాడు, ఆయన నీకు ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. అక్కడికి వెళ్ళగానే ఆ తండ్రి ఏమంటున్నాడు తెలుసా, అమ్మా నీకేం కావాలి. ఈరోజు ఈ భూలోక సంబంధమైన తండ్రులు అండొచ్చు, అమ్మో నా కూతురు వస్తుందంటే నన్ను ఏం అడుగుతుందో అని చెప్పి నిన్ను తప్పించుకొని పోవచ్చు, నా దగ్గరికి రాకు అని చెప్పొచ్చు, ఉన్నా కూడా సహాయం చేయకపోవచ్చు. కానీ ప్రియబిడ్డ, నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, నీ పరలోకపు తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళినప్పుడు, నువ్వు రాగానే నీకేం కావాలో నీ పరలోకపు తండ్రికి తెలుసు. అందుకే వాక్యం ఏం పలుకుతుందో తెలుసా, ఆయన అంటూ ఉన్నాడు, నీకేం కావాలి అని కాలేబు అడిగాడు. ఆమె ఏమనలేదండి. ఆమె గాడిద దిగగానే తండ్రి ఏమంటున్నాడంటే, ఆ బిడ్డ ఎందుకు తండ్రి దగ్గరకు వచ్చిందో తండ్రి గ్రహించగలిగాడు. ప్రియబిడ్డ, ఈ లోకంలో ఉన్న ఒక విశ్వాసిగా ఉన్న తండ్రికి కూతురు ఎందుకు వచ్చిందో అర్థమైనప్పుడు, విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు క్రీస్తుకి నువ్వెందుకు ఆయన సన్నిధికి వచ్చావో, నువ్వెందుకు చర్చ్కి వస్తున్నావో, ఎందుకు ప్రార్థిస్తున్నావో, ఎందుకు ఆయనను వెతుకుతున్నావో ఆయనకు తెలియదా ప్రియబిడ్డ? ఆయనకన్నీ తెలుసు, ఆయనకన్నీ తెలుసు. నీకన్నిటిని సమకూర్చేవాడు ఆయన ఉన్నాడు. ఈరోజు నీ ప్రతి అక్కరలో నువ్వు వెదకవలసిన స్థలం ఏంటో తెలుసా, ఆయన సన్నిధి. నీకేం కావాలి, నీకేం కావాలి అన్నప్పుడు కొంతమందికి ఏం చేయాలండి, నీకు తెలియాలి నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళాలి. రెండోదిగా ఏం ప్రశ్న తండ్రి వేశాడంటే, నీకేం కావాలి. ఈరోజు యేసుప్రభు అడుగుతున్నాడు, ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం చూస్తుండగా నీకేం కావాలి. కొంతమందికి తెలియదండి ఏం కావాలో, ఏదేదో అడుగుతూ ఉంటారు. కానీ ఆయన ఏం అడుగుతున్నాడు అంటే, నీకేం కావాలి. దావీదు అంటున్నాడు, అయ్యా నేను ఒక వరం అడిగా, ఆ వరం ఏమిటి అంటే నీ సన్నిధిలో నేను ఉండాలి. ఏవేవో అడుగుతుంటారంటే ఏం కావాలో చాలామందికి తెలియదు. కానీ ఆమె ఏం అడిగింది అంటే, ప్రియబిడ్డ మనం చూస్తూ ఉన్నాము, తల్లి నీకేం కావలియును అని అడగగా అక్సా తండ్రితో, నాయనా నాకొక వరం ఇమ్ము, నన్ను నేగేబు ఎడారు సీమకు పంపితివి కనుక నీటి బుగ్గలను కూడా నాకు దయచేయుము అన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆమె ఏమడుగుతుందంటే, నానా
నాకు దీవెన దయచేయుము అని అడుగుతుంది. ఏమడుగుతుందండి? దీవెన నాకు దయచేయము, నన్ను ఆశీర్వదించు. యాకోబు అంటున్నాడు, నన్ను ఆశీర్వదిస్తేనే తప్ప నిన్ను విడిచిపెట్టను అంటున్నాడు. ప్రియబిడ్డ, ఆశీర్వాదం ఎక్కడి నుండి రాదండి, ఏ మనిషి ఇవ్వడండి. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నీ ఆశీర్వాదం ఎవ్వరు దొంగిలించలేడు. ప్రియబిడ్డ, నీకేది కావాలన్నా నీ తండ్రి దగ్గరికి రా. నువ్వు ఆమంటుంది, తండ్రి నాకు దీవెన దయచేయి. ఆమె జీవితం నుంచి మనం ఏం నేర్చుకుంటున్నామంటే, దేవుడు ఎన్నో ఉపకారాలు చేస్తాడండి మన జీవితంలో. దేవుడు ఉపకారం చేయకపోతే మనం బ్రతికే ఉండమండి. కానీ మన కష్టం వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అన్నిటినీ మర్చిపోతాం. దావీదు ఏమన్నాడో తెలుసా? ఇదిగో నేను గొర్రెలు కాస్తుండగా ఎలుగుబంటులు వచ్చాయి, సింహాలు వచ్చాయి, వాటి నోటి నుంచి నన్ను తప్పించిన దేవుడు ఈరోజు ఈ గొలియాతు నోటి నుండి కూడా, ఈ గొలియాతు నుంచి కూడా నన్ను తప్పిస్తాడు అన్నాడు. అంటే గతం చేసిన మేళ్ళన్నిటిని ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ప్రియబిడ్డ, ఈరోజు నీ జీవితంలో ఏ మేలులు దేవుడు చేశాడో అవన్నిటిని నువ్వు జ్ఞాపకం చేసుకొని స్తుతించాలి. మనం ఏం చేస్తామో తెలుసా? నాకెప్పుడు దేవుడు ఏం చేయలేదు అంటావు. కానీ ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుడు ఏమేం చేశాడో నీ జీవితంలో. నీకు అనారోగ్యం వచ్చినప్పుడు ఎలా లేపాడు, నీకు ఉద్యోగం లేనప్పుడు ఎట్లా ఉద్యోగం ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు కదా. వాటన్నిటిని మర్చిపోతాం. దేవుడు ఏం చేయలేడు అంటాం. కానీ ఆమె ఏమంటుంది తెలుసా? అయ్యా, నువ్వు నాకు దక్షిణపు దేశం ఇచ్చావు కదా, నేగేబు అనే ఎడారిసేం ఇచ్చావు కదా, నువ్వు నన్ను ఆశీర్వదించావు కదా, ఇంకొక ఆశీర్వాదం కావాలయ్యా. అదేమిటి అంటే ఆమంటుంది, నీటి మడుగులను నాకు ఇవ్వు. గివ్ మీ స్ప్రింగ్స్ అన్నది ఆమె. నీటి మడుగులను నాకు ఇవ్వమని అడిగింది. ప్రియులరా, ఈ నీటి మడుగులు ఏమిటి అని మనం చూస్తే, నీటి మడుగులు ఎందుకంటే ఆ ఎడారి భూమిని ఫలవంతం చేయడానికి ఆమెకు ఏం కావాలి అంటే నీరు ఆమెకు కావాలి. అప్పుడు వాక్యం ఏమంటుందో తెలుసా? కాలేబు కుమార్తెకు ఎగువ బుగ్గలను దిగువ బుగ్గలను ఇచ్చివేసెను అని మనం చూస్తున్నాం. ప్రియబిడ్డ, ఈ నీటి మడుగులు దేనికి సాక్ష్యము అని అంటే పరిశుద్ధాత్మకు సాక్ష్యం. ప్రియులారా, వాక్యం అంటుంది, లూకాసు వార్త 11వ అధ్యాయము 9 నుండి 13 వచనాల్లో మనం చూసినట్లయితే, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదుకుడి మీకు దొరకబడును అని వాక్యం పలుకుతుంది. అడుగు ప్రతివాడు పొందుకును, వెదుకు ప్రతివాడికి దొరుకును, తట్టు ప్రతివాడికి తీయబడునంటుంది. ఇదిగో మీరు చెడ్డవారయ్యుండి మీ బిడ్డలకు మంచి ఈవులు ఇవ్వని ఎరిగిన ఎడల పరలోకపు తండ్రినైన నేను మీకు నిశ్చయముగా మంచి ఈవులు ఇవ్వనా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు తెలుసా? మీరు ఇంత చెడ్డవాళ్ళు కదా, ఏ తండ్రి అయినా సరే చేపను అడిగితే పామునిస్తాడా, గుడ్డును అడిగితే తేలునిస్తాడా? మరి ఇంత మంచి పరలోకపై దేవుణ్ణి మీరు అడిగితే నేను ఇవ్వనా? మీరు అడిగితే నిశ్చయముగా నేను మీకు పరిశుద్ధాత్మను ఇస్తాను అని చెప్పి దేవుని వాక్యం పలుకుతాను. అంటే ఏం అడగాలో మనకు తెలియదండి. ఎంతసేపు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతాం. కానీ మనం అడగవలసిన ఒక శ్రేష్టమైన వరం ఏమిటి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం. ప్రియబిడ్డ, ప్రతి ఒక్కరు అడగాల్సింది ఏంటంటే, ప్రభువా నన్ను అభిషేకించు అని మనం అడగాలి. ఈరోజు ఈ ప్రార్థన చేసేవాళ్ళు చాలా తక్కువ. నాకు ఉద్యోగం కావాలయ్యా, మంచి కోడలు కావాలి, మంచి అల్లుడు కావాలి, ఆరోగ్యం కావాలి, ఇల్లు కావాలి, అది కావాలి ఇది కావాలి, కానీ నాకు పరిశుద్ధాత్మ అభిషేకం ఇవ్వమని అడిగేవాళ్ళు చాలా తక్కువ. ఒక సహోదరి నాతో చెప్తుంది, ఒక యవ్వనస్తురాలు అంటుంది, అక్క నాకు దేవుని కృప వల్ల ఉద్యోగం వచ్చిందక్క, కానీ నన్ను ఒక టీం నుండి ఇంకొక టీంకి నన్ను మూవ్ చేశారక్క, కానీ అది ఎలా చేయాలో నాకు తెలియదక్క. అంటే ఆ ఉద్యోగంలో నేను ఎట్లా కొనసాగాలో నాకు తెలియదు, నాకు అంత నాలెడ్జ్ లేదక్క అని ఆమె అంటుందన్నమాట. అయితే నేను చెప్పాను, ఈ ఉద్యోగం ఇచ్చిన దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి నడిపించడా, నువ్వు ప్రేయర్ చేయమ్మా అని చెప్పాను. ఒక టీం లీడర్గా మనం పెట్టారు. అక్క దీన్ని ఎలా మేనేజ్ చేయాలో నాకు తెలియట్లేదు అని అంటుంది. ప్రియబిడ్డ, ఈరోజు నీకేం కావాలంటే, నీకు ఉద్యోగం ఉండొచ్చు, నీకు వివాహం ఉండొచ్చు, నీకు ఇల్లు ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఒక ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. కానీ ఆ ఆశీర్వాదంలో నువ్వు కొనసాగటానికి, ఆశీర్వాదం పోగొట్టుకోకుండా ఉండడానికి నీకు కావాల్సింది ఏమిటి అంటే పరిశుద్ధాత్మ అభిషేకం నీకు కావాలి. చాలామందికి డబ్బులు ఉంటాయి, కానీ దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలియక పోగొట్టుకుంటారు. ఉద్యోగం ఉంటుంది, పోగొట్టుకుంటారు. మంచి కుటుంబం దేవుడు ఇస్తాడు, బట్ దే డోంట్ నో హౌ టు హ్యాండిల్. ఏం చేయాలో వాళ్ళకు తెలియదు. ప్రియులారా, ఆ అభిషేకాన్ని వాళ్ళు పోగొట్టుకుంటారు. కానీ ఎప్పుడు ఆ ఆశీర్వాదం నిజమైన ఆశీర్వాదంగా మారుతుందంటే ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకుంటావో ఆ అభిషేకం నీకు అన్నిటినీ నేర్పిస్తుంది. అక్సా ప్రార్థన చేసినట్లు మనం ఏం ప్రార్థన చేయాలి అంటే, ప్రభువా
నీటి మడుగులను నాకు ఇవ్వుము. ప్రభువా, నీ పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయి. నువ్వు నా కుటుంబం ఇచ్చావు, ఎస్ థ్యాంక్ యూ లార్డ్, కానీ ఈ కుటుంబాన్ని ఎట్లా నడిపించాలో నాకు నువ్వు సహాయం చేయి ప్రభువా, నీ అభిషేకం ఇమ్మని అడగాలి. ఉద్యోగం ఇచ్చావయ్యా, ఉద్యోగంలో ఎట్లా నేను కొనసాగాలి ప్రభువా. అయ్యా ఇదిగో సేవకి నన్ను పిలిచావు ప్రభువా, ఈ సేవలో నేను ఎట్లా కొనసాగాలి, నువ్వు అభిషేకం ఇవ్వకపోతే ప్రభువా అని చెప్పి మనం అడగాలి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, అంటే ఆ అభిషేకమే నిన్ను ముందుకు నడిపిస్తుంది. అందుకే యోహాను సువార్త 7వ అధ్యాయము 37 నుంచి 39 వచనాలు మనం చదివితే వాక్యం ఏమంటుందంటే, నన్ను విశ్వసించువాడు వచ్చి దప్పిక తీర్చుకొనుగాక. అంటే ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో వారు రావాలి, వచ్చి పరిశుద్ధాత్మ కొరకు దప్పిగుంటే ఆ దప్పిక నేను తీరుస్తాను అని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. నన్ను విశ్వసించు వాని అంతరంగములో నుండి జీవ జల నదులు ప్రవహించునుగాక. ఆయన తను విశ్వసించు వారు పొందబోవు ఆత్మని గురించి ఇట్లు పలికెను అని వాక్యం పలుకుతాంది. ప్రియబిడ్డ, ఆయన దగ్గరికి నువ్వు వస్తే నీ అంతరంగం నుంచి జీవజల నదులు ప్రవహిస్తాయి. నీకేదైతే ఒక ఆశీర్వాదం అంటే నేగేబు అక్స పొందుకుందండి, కానీ అది ఫలవంతంగా లేదు. తండ్రి ఏం చేశాడు? 2 బుగ్గలను ఆమెకిచ్చాడండి, దిగువ బుగ్గలను ఎగువ బుగ్గలు అని అంటున్నాడు. అంటే ఎఫెసీ రాసిన లేఖ 1వ అధ్యాయం 3వ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు ద్వారా పరలోక దీవెన, ఈ భూలోక సంబంధమైన 2 దీవెనలు మనం పొందుకుంటాం. ప్రియబిడ్డ, నీకు పరలోక దీవెనలు కావాలా, భూలోక దీవెనలు కావాలా? ఇవి 2 కూడా నీకు అనుగ్రహించబడతాయి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, పరిశుద్ధాత్మడ నా తండ్రి, నీకు వందనాలు నాయన. అక్స కోరుకున్నట్టుగా ప్రభా, అయ్యా పరలోక దీవెనలు ప్రభా, అయ్యా భూలోక దీవెనలు కాలేబు ద్వారా ఎట్లా పొందుకుందో నా తండ్రి, ఈరోజు పరలోకపు తండ్రివి నీవు నా తండ్రి, మాకెవ్వరు లేరయ్యా ఈ లోకంలో నాయన. అయ్యా నా తండ్రి, నీ అభిషేకంతో మమ్మల్ని నింపమని అడుగుతున్నాం నా తండ్రి. అవునయ్యా, నీటి మడుగులు ఇవ్వమని అడగగానే ప్రభా, ఎలాగైతే తండ్రి ఇచ్చాడు ప్రభా, అంతకంటే బహు గొప్పగా ఇచ్చే దేవుడవు నీవు ఉన్నావు నా తండ్రి. మాకున్న ఆశీర్వాదాన్ని మేము హ్యాండిల్ చేయడానికి ప్రభా, నీకు ఆశీర్వాదం మేము కొనసాగటానికి నీ అభిషేకం మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు అతి బలమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రిలరా, అక్సాని తండ్రి దీవించినట్లుగా, ఆ నీటి మడుగులు ఆమె పొందుకున్నట్లుగా పరలోకపు తండ్రి అయిన యేసు ప్రభు తన ఆత్మ అభిషేకాన్ని మీకు అనుగ్రహించునుగాక. దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. గాడ్ బ్లెస్ యూ.